కుమార్ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. వారం రోజుల్లో స్పష్టత ఇవ్వకపోతే అసెంబ్లీ కార్యదర్శి నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారా లేక పార్టీ న్యాయవాదిగా ఉన్నారా అని ప్రశ్నించింది. ఇక ఈ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, కవిత ఏదైతే ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్లు ఇద్దరిని కూడా ఎమ్మెల్యే పదవిలో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు గతంలో హైకోర్టులో సవాలు చేయడం జరిగింది. అయితే హైకోర్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని అందుకు సంబంధించి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ అసెంబ్లీ కార్యదర్శి వాళ్ళిద్దరికి ఎమ్మెల్యేల యొక్క సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ తరఫు న్యాయవాది రామచంద్రరావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన హైకోర్టు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఏదైతే శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మీరు ఇంకా ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు గట్టిగానే చెప్పడం జరిగింది. వారం రోజుల లోపల దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టతనివ్వాలని చెప్పేసి అసెంబ్లీ కార్యదర్శి లా లెజిస్లేటివ్ సెక్రటరీని కోర్టుకు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ స్పష్టత ఇవ్వకపోతున్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీన్ని కల్పించుకుంటున్నటువంటి క్రమంలో ప్రభుత్వ లాయర్ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో ఆయన పైన కూడా కొంత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ప్రభుత్వ న్యాయవాదిగా మాట్లాడుతున్నారా లేకపోతే ఒక పార్టీకి న్యాయవాదిగా ఉన్నారంటూ ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ మొత్తం అంశానికి సంబంధించి వారం రోజుల్లో స్పష్టతనివ్వాలని చెప్పేసి అడ్వకేట్ జనరల్ కి హైకోర్టు ఆదేశించడం జరిగింది. తదుపరి ఈ విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేయడం జరిగింది. కవిత, థ్యాంక్ యూ సో మచ్ సంపత్.